ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ దేవాలయాలు పార్ట్ 1 భక్తి, చరిత్ర, అద్భుతాలు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రసిద్ధ దేవాలయాలు మీకు తెలుసా? ఇవి తప్పకుండా చూడాల్సిన పవిత్ర క్షేత్రాలు. మొదటగా తిరుమల వెంకటేశ్వర టెంపుల్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన తీర్థయాత్ర కేంద్రాలలో ఇది ఒకటి. లక్షలాది భక్తులు ప్రతిరోజూ దర్శనం కోసం వస్తుంటారు. తరువాత శ్రీకాళహస్తి టెంపుల్. పంచభూతాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందిన శివక్షేత్రం. రాహు కేతు దోష నివారణ పూజలకు ఇది అత్యంత పవిత్ర స్థలం. ఇంకా కనకదుర్గా టెంపుల్. ఇంద్రకీలాద్రి కొండపై వెలసిన అమ్మవారి ఆలయం. దసరా నవరాత్రుల్లో ఇక్కడ జరిగే ఉత్సవాలు ఎంతో వైభవంగా ఉంటాయి. తరువాత సింహాచలం టెంపుల్. వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. సంవత్సరం పొడవునా చందనంతో కప్పబడి ఉండే విగ్రహం ఇక్కడ ప్రత్యేకత. మరియు అన్నవరం సత్యనారాయణ టెంపుల్. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి ఆలయం. వ్రతాలు, పూజల కోసం భక్తులు ఎక్కువగా వచ్చే పవిత్ర స్థలం. భక్తియాత్ర చేయాలనుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్ దేవాలయాలు మీ జాబితాలో తప్పకుండా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధ దేవాలయాలు పార్ట్ 2. మరిన్ని అద్భుతమైన దేవాలయాలు. ఆంధ్రప్రదేశ్ భక్తి సంపద ఎంత గొప్పదో తెలుసా? మొదటగా శ్రీశైలం మల్లికార్జున టెంపుల్. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం. శివుడు, పార్వతీదేవి ఇద్దరూ కలిసి వెలసిన పవిత్ర క్షేత్రం. తరువాత లేపాక్షి వీరభద్ర టెంపుల్. విజయనగర శిల్పకళకు అద్భుత ఉదాహరణ. గాల్లో వేలాడే స్తంభం, హ్యాంగింగ్ పిల్లర్ ఇక్కడి ప్రత్యేకత. ఇంకా యాగంటి టెంపుల్. ఉమామహేశ్వర స్వామి ఆలయం. ఇక్కడి నంది విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతుందని భక్తులు నమ్ముతారు. తరువాత అహోబిలం నరసింహస్వామి టెంపుల్. నవ నరసింహ క్షేత్రంగా ప్రసిద్ధి. అడవులు, కొండల మధ్య ఉన్న పవిత్ర యాత్రాస్థలం. మరియు ద్రాక్షారామం భీమేశ్వర టెంపుల్. పంచారామ క్షేత్రాలలో ఒకటి. శివభక్తులకు అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఇవి మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ భక్తి వైభవం ఇంకా ఎన్నో దేవాలయాలతో నిండి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధ దేవాలయాలు పార్ట్ 3. ఇంకా తెలియని అద్భుత దేవాలయాలు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నో దైవరహస్యాలు దాగి ఉన్నాయి. మొదటగా మంగళగిరి పానకల నరసింహస్వామి టెంపుల్. ఇక్కడ స్వామివారికి పానకం నైవేద్యంగా సమర్పిస్తారు. ఆశ్చర్యంగా స్వామి తాగుతున్న శబ్దం వినిపిస్తుందని భక్తుల విశ్వాసం. తర్వాత సూర్యనారాయణ టెంపుల్ అరసవల్లి. భారతదేశంలో ప్రసిద్ధ సూర్య దేవాలయాలలో ఒకటి. సంవత్సరంలో కొన్ని రోజులు సూర్యకిరణాలు నేరుగా దేవుడిపై పడటం ప్రత్యేకత. ఇంకా అమరాలింగేశ్వర టెంపుల్. పంచారామ క్షేత్రాలలో ప్రముఖమైన శివాలయం. కృష్ణానదీ తీరంలో ఉన్న పవిత్ర స్థలం. తర్వాత కూర్మ టెంపుల్. కూర్మ అవతారానికి అంకితమైన ప్రపంచంలోనే అరుదైన ఆలయం. వైష్ణవ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మరియు అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వర టెంపుల్. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. భక్తియాత్ర చెయ్యాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లాలో ఒక అద్భుత దేవాలయం మీకోసం ఎదురుచూస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధ దేవాలయాలు పార్ట్ 4. ఇంకా ఎన్నో పవిత్ర క్షేత్రాలు. ఆంధ్రప్రదేశ్ భక్తి సంపద నిజంగా అపారమైనది. మొదటగా ఒంటిమిట్ట కోదండరామ టెంపుల్. శ్రీరాముడికి అంకితమైన అద్భుత ఆలయం. ఏకశిలతో తయారైన విగ్రహం ఇక్కడి ప్రత్యేకత. తరువాత పెన్నా అహోబిలం లక్ష్మీ నరసింహ టెంపుల్. పెన్నా నది తీరంలో ఉన్న పవిత్ర నరసింహ క్షేత్రం. భక్తులు శాంతి కోసం ఎక్కువగా వస్తారు. ఇంకా చింతల వెంకటరమణ టెంపుల్. విజయనగర శిల్పకళకు అద్భుత ఉదాహరణగా నిలిచిన ఆలయం. రాతి శిల్పాలు ఎంతో ప్రసిద్ధి. తరువాత బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్. ఎప్పుడూ నీరు ప్రవహించే శివలింగం ఇక్కడి ప్రత్యేకతగా భావిస్తారు. మరియు రయలి జగన్మోహిని కేశవ టెంపుల్. మోహిని రూపంలో విష్ణువు వెనుక భాగంలో కనిపించే అరుదైన విగ్రహం ఇక్కడ ఉంది. ఆంధ్రప్రదేశ్ యాత్ర అంటే ప్రతి అడుగులో ఒక దైవ అనుభవం. మీరు ఏ దేవాలయం దర్శించారు? ఆంధ్రప్రదేశ్ ప్రసిద్ధ దేవాలయాలు పార్ట్ 5. మీకు తెలియని అద్భుత దేవాలయాలు. ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎన్నో దైవ రహస్యాలు దాగి ఉన్నాయి. మొదటగా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్. శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అంకితమైన పవిత్ర క్షేత్రం. సర్పదోష నివారణ కోసం భక్తులు ఎక్కువగా వస్తారు. తర్వాత ద్వారకా తిరుమల టెంపుల్. చిన్న తిరుపతి అని ప్రసిద్ధి. స్వయంభూ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇక్కడ ప్రత్యేకత. ఇంకా అంతర్వేది లక్ష్మీ నరసింహ టెంపుల్. గోదావరి సముద్ర సంగమం దగ్గర ఉన్న పవిత్ర నరసింహ క్షేత్రం. ప్రకృతి అందాలు కూడా అద్భుతంగా ఉంటాయి. తర్వాత క్షీరరామలింగేశ్వర టెంపుల్. పంచారామ క్షేత్రాలలో ఒకటి. తెల్లని శివలింగం ఇక్కడ ప్రత్యేకతగా భావిస్తారు. మరియు మండపల్లి మండేశ్వర స్వామి టెంపుల్. శనిదోష నివారణ కోసం ప్రసిద్ధి చెందిన శివక్షేత్రం. భక్తులు ప్రత్యేక పూజలు చేస్తారు. తెలిసిన దేవాలయాలు మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎన్నో దైవరహస్యాలు మీకోసం ఎదురుచూస్తున్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంప్రదాయాలు, సంస్కృతి, దేవాలయ వైభవం
ఇవి చెప్పుకుంటూ పోతే అంతముండదు. ప్రతి ఊరికి ఒక చరిత్ర, ప్రతి ఆలయానికి ఒక మహిమ, ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. మన భూమి, భక్తి, పరంపర, ఆధ్యాత్మికత కలిసిన పవిత్ర నేల. ఈ వీడియోలో చూపించింది కేవలం ఒక చిన్న భాగమే. ఇంకా ఎన్నో అద్భుతాలు, ఎన్నో సంప్రదాయాలు, ఎన్నో దైవక్షేత్రాలు మన ఆంధ్రప్రదేశ్లో మీకోసం ఎదురుచూస్తున్నాయి. మన సంస్కృతిని తెలుసుకోవడం, మన మూలాలను గౌరవించడం, అదే నిజమైన గర్వం.